సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాను అనమాట. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అంటే ఈ తరానికి కూడా ఎందుకు తెలుసు అంటే ఆయన తీసుకున్న డెసిషన్స్ అలాంటివి అనమాట. అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి తీసుకున్న డెసిషన్స్ చాలామంది యువతని కాదు ఎంతో మందికి ఈరోజు అన్నం తింటున్నాం అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఆయన చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైబర్ టవర్స్ ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి ఆద్యుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఫస్ట్ ఆయన శిలాపలకం పూజ చేసి అండ్ స్టోన్ వేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అంత గొప్ప వ్యక్తి ఆ రోజు తీసుకున్న డిసిషన్ వల్ల ఈరోజు ఎంత సాఫ్ట్వేర్ వచ్చింది, ఇంత పెద్ద ఐటీ హబ్ అని చెప్పుకునే మన హైదరాబాద్గా మారింది అంటే గొప్ప పుణ్యాత్ముడు ఆయన. సో ఆయనకు ఒక్కసారి ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనందరం కూడా. బట్ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని ఇప్పటికీ మర్చిపోలేని వాళ్ళు చాలామంది మెసేజ్లు చేశారు. నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారితో ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి, మేడం ఏం చేస్తున్నారో, వాళ్ళ కుటుంబ విశేషాలు తెలుసుకోవాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి రాజ్యలక్ష్మి గారి గురించి మీ అందరికీ చెప్పనక్కర్లేదు. 99లో ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, 2004లో ఎమ్మెల్యేగా చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించి పొదుపు లక్ష్మి అనే ఒక పేరు తెచ్చుకున్నారు. ఇంకా ఎందుకు ఆలస్యం, రాజ్యలక్ష్మి గారితో మాట్లాడి ఆనాటి విశేషాలు చాలా చాలా తెలుసుకుందాం. రాజ్యలక్ష్మి గారు నమస్తే. నమస్తే అండి. అమ్మా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇలా చూడటం, ఎందుకంటే ఇలా చూడటం ఇన్ ద సెన్స్ ఇంత హ్యాపీగా ఇంత హెల్దీగా నవ్వుతూ రాజ్యలక్ష్మి గారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలానే ఉన్నారు. చాలామంది రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిపోయిన తర్వాత కొంచెం వృద్ధాపం కనపడిపోద్ది. అంటే అప్పుడు బాగా పొగిడి మన అప్పుడు ఎలా ఉంటాం, బట్ రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత డెఫినెట్గా ఎవరికైనా కానీ ఒక తెలియని ఒక బాధ ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉన్నారమ్మా. హ్యాపీగా పచ్చని చెట్ల మధ్య అండ్ పొలాల్లో ఉన్నట్టే ఉంది హైదరాబాద్లో మీ ఇల్లు చూస్తుంటే. ఒకసారి హోమ్ టూర్ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఏం చెప్తారు? దాదాపు 50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక గొప్ప కుటుంబం నేదురుమల్లి కుటుంబం. ఆనాటి హేమీలను కూడా తట్టుకొని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ముఖ్యమంత్రి దాకా వచ్చారు జనార్దన్ రెడ్డి గారు. ఏం చెప్తారు మీ ఫ్యామిలీ లెగసీ గురించి? ఫ్యామిలీని గురించి చెప్పాలంటే మాది ఎప్పుడు కూడా మా గాడ్ ఫాదర్ ఉండి ఎదిగిన వాళ్ళం కాదండి రాజకీయాల్లో. కంప్లీట్గా రాజకీయానికి ఎంతో దూరంగా ఉన్నటువంటి కుటుంబం మాది. కేవలం సర్వీస్ ఓరియంటెడ్ అనేది అలాగా. 1935లో మా మామగారు బాలకృష్ణారెడ్డి గారు ఒక చిన్న ఒక అనాథ విద్యార్థితో రాత్రి స్కూళ్ళు అనేది నడుపుకోవడం మొదలుపెట్టారు. అది చిన్న పల్లెటూరు, మాది కూడా చిన్న ఫ్యామిలీ. అక్కడి నుంచి ఎందుకు ఈ విధంగా వచ్చారు? ఆయన ఏమన్నా బాగా చదువుకున్నారనంటే ఆయన చదివింది 5వ క్లాసే. ఓకే. మా మామగారు చదివింది 5వ క్లాస్. కానీ ఒక స్కూలు స్టార్ట్ చేయాలి, పిల్లలకి చదువు చెప్పాలి, వాళ్ళకి ఆకలి తీర్చాలి అనేటటువంటి ఆలోచన ఆయనలో ఎలా పుట్టింది అంటే, ఏదైనా కూర్చోబెట్టి వీళ్ళకి ఏదైనా ఒక విద్య ఇది ఇస్తే వీళ్ళు ఎదుగుతారు అనేటువంటి ఆలోచనతో ఒక్క స్టూడెంట్తో చిన్న గుడ్డ ఒత్తి, ఒక సీసాలో గుడ్డ ఒత్తి వేసి దానిలో నూనె పోసి వెలిగించి అక్కడ ఒక్క పిల్లవాడికి చదువు చెప్పడం ప్రారంభించారు 1935లో. అది ఒక వారం రోజులు అయ్యేటప్పటికి ఒక 4-5 పిల్లలైతే వచ్చారు. కానీ తర్వాత ఒక 10 రోజుల తర్వాత మానేశారు. ఎందుకు రావడం లేదు? కారణం ఏంటంటే ఆకలికి చదువు అయితే చెప్తున్నాను కానీ ఆకలి తీర్చలేకపోతున్నాననే ఆలోచనతో వారకుండాననేది ఒకటి ప్రారంభించి, బహుశా ఆ రోజుల్లో అందరికీ తెలుసండి వారకుండ అంటే, ఈ రోజుల్లో ఎవరికి కూడా తెలీదు. ప్రతి ఇంట్లో ఒక చిన్న కుండ పెట్టి బియ్యం నీళ్ళల్లో వేసి ఎసుట్లో వేసేటప్పుడు ముందు పిడికిలతో కొద్దిగా తీసి ఆ కుండలో వేసేవాళ్ళు గృహిణులు. అవి వారానికి ఒక రోజు కలెక్ట్ చేసి వాటితో అన్నం చేసి ఆ పిల్లలకు పెట్టి ఒకవైపు చదువు ఒకవైపు ఆకలి తీర్చడం అనేది స్టార్ట్ చేసిన వ్యక్తి మా మామగారు. మా ఇంట్లో ఇప్పటికీ చేస్తారమ్మా. అన్నం వండేటప్పుడు ఒక పిడికిలు తీసి పిడికిడు బియ్యం ఎవ్రీ సాటర్డే
భోజనం చేసి అంటే అనాథలకి చాలా మందికి ఈ రోజుల్లో తెలియదండి అసలు అవును. వారకుండా అంటే ఏంటో తెలీదు, బియ్యం పెట్టడం అంటే ఏంటో తెలీదు. ఇప్పటి ఫ్యాషన్ చెప్పాలని అంటే చాలా మంది నాకు తెలిసినటువంటి వ్యక్తులు నిజంగా మీరు కిచెన్లోకి పోతారా, Hmm. నిజంగా మీరు వంట చేస్తారా అంటే వంట అనేది అసలు మన దినచర్యలో ఒక భాగం. Hmm. మనిషి శరీరానికి ఒక వ్యాయామం అది, ఎక్సర్సైజ్. ఈ రోజు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎన్నో రకరకాలు డబ్బు ఖర్చు పెట్టి మనం చేస్తూ ఉన్నాం. జిమ్ముల్లో చేస్తున్నాం, ఇంకో దగ్గర పోతున్నాము, అది చేస్తున్నాం, ఇది. కానీ మనకి ఇంట్లోనే ఉంది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం అనేది. అందులో నేను అటు పుట్టిల్లు కానివ్వండి, ఇటు మెట్టినిల్లు కానివ్వండి, రెండు కూడా రైతు కుటుంబం నుంచే వచ్చాను. అందువల్ల నాకు వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయంలో ఉండే మెలకువలు ఏంటి, ఏం చేయాలి అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు మొదటి నుంచి ఉంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కూడా రాజకీయాలు ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉన్నాను, కానీ వదిలేసిన తర్వాత కంప్లీట్గా వదిలేశాను. ఓకే. ఈ రోజు రాజకీయ వాసన కూడా నేను పట్టించుకోవడం లేదు, దాని గురించి నేను మాట్లాడడం. బాగున్నారు కదా రాజకీయాల్లో, పట్టించుకోరా? ఆయన వరకు నా సలహా అడిగితే నా సహాయం కావాలని అంటే పోయి హెల్ప్ చేస్తాను అంతే, మళ్ళీ వచ్చేస్తాను. గత ఎలక్షన్లో కూడా నేను వెళ్ళాను, ఎందుకంటే నేను పరిచయం అయినటువంటి నియోజకవర్గం కాబట్టి ఆ పెద్దవాళ్ళందరినీ కలిసేదానికనో వాళ్ళ సహాయాన్ని కోరేదానికనో వెళ్ళాను. కానీ అంతే, అక్కడి వరకు పరిమితం. మళ్ళీ నాకు రాజకీయ వాసన అని పట్టించుకోవడం లేదు. మరి ఏంటి మీ కాలక్షేపం ఎలా ఉంటుంది, ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని ఒంటరిగానే ఉన్నాను అని అంటున్నారు కదా అని అంటే, నేను ఇప్పుడు ఖాళీగా మాత్రం ఉన్నానండి. నాకు మొదటి నుంచి కూరగాయలు పెంచడం అన్నా, కిచెన్ గార్డెన్ అన్నా, చెట్లు పెంచడం అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్. అవన్నీ కూడా సొంతంగా పెంచి అవి కోసి 10 మందికి పంచి వాళ్ళు ఇవి చాలా బాగున్నాయి అని సంతృప్తిగా వాళ్ళు వండుకొని తిని ఆ మాట నాకు చెప్పినప్పుడు నాకు వచ్చేటటువంటి తృప్తి అనేది అది ఎంత పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. అందువల్ల నేను ఈ రోజు కూడా నా చెట్లు, నేను, నా ఆరోగ్యం, నా వంట అన్నీ కూడా నేను సొంతంగానే చేసుకుంటూ పోతాను. చాలా మందికి అనుమానాలు వస్తాయి, నిజంగా చేస్తావా, నువ్వు నిజంగా కిచెన్లోకి వెళ్తావా, నువ్వు వంట చేస్తావా అని. ఎందుకు అటువంటి ఆ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులు యాక్టివ్గా ఉన్నప్పటికి కూడా ఒక గంటన్నర కేటాయించేవాళ్ళు. అదేంటి, రాజశేఖర రెడ్డి గారు అంత బిజీగా ఉన్నప్పుడు విజయం గారు ఎప్పుడు వంటింట్లోనే ఉండేవాళ్ళంట, వచ్చిన వాళ్ళకి వండి పెట్టడము ఇవే పనులంట. అవన్నీ ఆ రోజుల్లో ఉంది. ఇప్పుడు కొత్త మీరు చెప్పిన ఆ రోజుల్లో కూడా ఒక మంత్రిగా నేను నా విధులు నిర్వహిస్తూ కూడా ఇంట్లో నా పిల్లల్ని, నా భర్తని నేను నెగ్లెక్ట్ చేయకుండా వంట చేసి పెట్టి వెళ్ళేదానండి 8:30 హౌస్కి. ఆ రోజుల్లో కూడా చేశాను, ఈ రోజు చేస్తున్నాను. నా రహస్యం ఏంటి, మీరు యాక్టివ్గా ఉన్నారే, ఇంకా రావచ్చు కదా, ఎందుకు రిటైర్ అయినారు అంటే నా రహస్యం అంతా నా చేతుల్లోనే ఉందండి. చెట్లు, నా పని, నా వర్క్, లేజీగా కూర్చోవడం అనేది కానీ టైంని వృధాగా ఖర్చు పెట్టడం అనేది చేయను.